నిఖిల్ సెకండ్ ఫైనలిస్ట్గా నిఖిల్ సేవ్ అయ్యాడు. ఎన్ని గుర్తుపెట్టుకోండి, నేను లాస్ట్లో ఒక మాట చెప్తాను. సెకండ్ ఫైనలిస్ట్గా నిఖిల్ సేవ్ అయిపోయాడు. ఇక్కడ నిఖిల్కి ఎంత పాజిటివ్ ఎపిసోడ్ అనేది క్లియర్గా తెలిసిపోద్ది. నిఖిల్ ఏమంటాడంటే సేవ్ అయిన వెంటనే, సార్ తెలుగు ఇండస్ట్రీకి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు బయటవాడు అన్నారు సార్, నన్ను కర్ణాటక నుంచి వచ్చాను కాబట్టి బయటవాడు అన్నారు సార్. కానీ ఇప్పుడు జనాలు అది రాంగ్ అని ప్రూవ్ చేశారు సార్. నేను బయటవాడిని కాదు, ఇక్కడ వాడినే, మీ ఇంటి మనిషిని స్ట్రెస్ చేసి చెప్తున్నాడు. చూసారా నిఖిల్, మీ ఇంటి వాడిని, మీ ఇంటి అబ్బాయిని మనం ఓటేయండి అని చెప్పడం. కానీ ఇక్కడ బయటవాడు అన్నారు ఒకప్పుడు. కానీ నేను బయటవాడిని కాదు, మీ వాడిని, మీ ఇంటి వాడిని అనేసి జనాలు ఓట్లేసి ఇక్కడ దాకా తీసుకొని వచ్చి నన్ను ప్రూవ్ చేశారు అనగానే నాకు సార్ మాట్లాడాడు, స్వామి తెలుగు వాళ్ళకి ఎవరైనా కూడా మన వాళ్ళేగా చూసుకుంటారు, తెలుగు వాళ్ళు అలా చూస్తారనేసి చెప్పాడు. దానికి నిఖిల్, అది నాకు తెలుసు సార్, ఇది మళ్ళీ డైరెక్ట్గా ప్రూవ్ అయింది, అది కూడా ఇంకొకసారి ప్రూవ్ అయింది సార్ అనేసి చెప్పాడు. ఇది కూడా ఓటింగ్ పరంగా ఇంకొక రకంగా బయట జరిగే సిచ్యువేషన్స్కి క్లియర్ యాప్ట్ లాగా ఉంది. నిఖిల్కి ఏదో తెలిసి మాట్లాడినట్టు ఉంది అదంతా. కానీ ఇక్కడే నేను తమ్మునేలు పెట్టింది, నిఖిల్కి ఇదంతా తెలిస్తే చాలా బాధపడతాడు బయట తెలిస్తే అనేసి తమ్మునేలు పెట్టాను. ఏంటంటే బయట జరుగుతున్న సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది. బయట జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే నిఖిల్ అనే వ్యక్తి మనవాడు కాదు, మన తెలుగువాడు కాదు అనేది ఒక 10 to 20% పీపుల్ క్రియేట్ చేస్తున్న ఆ ఇది ఏదైతే ఉందో అది మనవాడు, మావాడు, మేము, మా వాళ్ళు, నేను మీ వాడిని కాకపోయినా మీ వాళ్ళలాగా చూసుకుంటున్నారు, ఒకప్పుడు వీడు మనవాడు కాదు అన్న నన్ను తెలుగు ప్రజలు నన్ను సేవ్ చేసుకొని ఇక్కడ దాకా తీసుకొని వచ్చారని నిఖిల్ అంటున్నాను. నిఖిల్ బయటకు వచ్చి అరే తెలుగువాడు కాదు అనేసి క్లియర్గా దాని రిలేటెడ్గా ఇది చేస్తూ ఉంటే అది చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆ కంటెస్టెంట్ కాదు, ఏ కంటెస్టెంట్ లోపల నమ్మకం పెట్టుకొని మన వాడిని కాదు, నేను మీ వాడిని కాదు, తెలుగు వాడిని కాదు, అయినా కూడా నేను ఇక్కడికి వచ్చి బతుకుతున్నానని మీరందరూ నన్ను బాగా ఆడుతున్నా అనేసి ఆదరిస్తున్నారు చూసారా, దానికి థ్యాంక్స్ అనేసి అక్కడ ఇది ఫీల్ అయ్యే వ్యక్తి బయటకు వచ్చి చూస్తే ఏంటి లాంగ్వేజ్ ఇది మీద చూస్తున్నారా షోని అని చూస్తే బాధపడక ఏం చేస్తారు, బాధే పడతారు. నాకు అక్కడ స్పాట్లో కలుక్కుమన్నది ఇదే కదా. బయటకు వచ్చి చూస్తే ఎలా క్రియేట్ ఎలా మనసు ఎలా అనిపిస్తుందని నేను చెప్పేది ఒకటే, పదే చెప్తున్నా. గౌతమ్ అండ్ నిఖిల్ బోత్ డిజర్వ్స్ టు బి విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. వాళ్ళిద్దరూ డిజర్వ్డ్ ఒకటే. గౌతమ్ బాగా ఆడాడు, ఓటేసుకోండి. నిఖిల్ బాగా ఆడా, ఓటేసుకోండి. గౌతమ్ బాగా ఆడలేదా, వదిలేయండి. నిఖిల్ బాగా ఆడలేదా, వదిలేయండి. గౌతమ్ తెలుగోడు, నిఖిల్ కన్నడవాడు. ఇది తప్పు. రైట్ అన్నది ఏంటంటే వాళ్ళు బాగా ఆడారు, నిఖిల్ వరస్ట్, ఓటేయద్దు. గౌతమ్ వరస్ట్, ఓటేయద్దు. అది చేసుకోవాల్సింది. బాగా ఆడాడు, ఆట బేసిస్ మీద ప్రచారం, ఆట బేసిస్ మీద మాట, ఆట బేసిస్ మీద ఓటు అడగడం కరెక్ట్. తెలుగు వాడేందని 15 వారాలు ఆడుకుంటా వస్తే ఆట చూసి కదా జనాలు ఓటేసేది, తెలుగు చూసి కదా తెలుగు వాడనేది.